నమస్తే, వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. అల్ట్రాటెక్ ఘటనపై బూదవాడ గ్రామంలో ప్రమాద ఘటనపై ప్రభుత్వం నష్టపరిహారం ఎందుకు చెల్లించాలి, ప్రభుత్వం బాధ్యత ఎంత, గ్రామానికి జరిగిన నష్టం ఎంత, ఫ్యాక్టరీకి సంబంధించి గ్రామస్తులకు రావాల్సిన ఆర్థిక లాభాల గురించి పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్న ప్రముఖ న్యాయవాది జగ్గయ్యపేట పట్టణ సిపిఐ కార్యదర్శి జూనేపోయిన శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది వేధిస్తూ ఉంది. నలుగురు కూడా నాకు స్థిర పరిస్థితులు మరి వాళ్ళ యొక్క మరణం ఎంతో బాధాకరంగా ముగిసి ఉంది. ముఖ్యంగా నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఒకప్పుడు ఈ బుధవాడ గ్రామం పశు సంపదతోని పచ్చని పొలాలతో కలకాలలాడుతున్నటువంటి ఈ బుధవాడ గ్రామం ఫ్యాక్టరీని మనం ఎదురు రొమ్ము మీద పెట్టుకున్నట్టుగా ఉంది. ఈ రోజున పరిస్థితి చూస్తాం. చట్ట ప్రకారం ఫ్యాక్టరీ నుంచి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం పన్ను రూపాయన అందుకుంటా ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి ₹1 కోటి ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే దానికి కారణం ఉంది. ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మించేటప్పుడు ప్రతి నెల కూడా ట్యాక్సుల రూపంలో కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతా ఉంది. ఆ సమకూరిన ఆదాయం నుంచి ఫ్యాక్టరీలో కార్మికులకు ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది కదా, ప్రభుత్వానికి ఏంటి బాధ్యత అనుకుంటారు. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. నిర్మాణానికి అనుమతించింది. కొన్ని కోట్ల రూపాయల పన్నుల రూపాయలు వస్తా ఉన్నాయి. ఎంతో కొంత మరి ఆదాయం ప్రభుత్వానికి వస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని. ఇంకో విషయం గమనించండి. ఫ్యాక్టరీ యొక్క ఆస్తులను కాపాడటం కోసం ఫ్యాక్టరీ గేట్ల దగ్గర పోలీసు వ్యవస్థ కొన్ని వందల మంది పోలీసులు పడిగాపులు కాస్తా ఉన్నారు. అంటే ఫ్యాక్టరీని రక్షించడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా ఉంది. కొన్ని వందల మంది పోలీసుల్ని కాపులాగా పెడతా ఉంది. ఫ్యాక్టరీని కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు కార్మికుల యొక్క ప్రాణాలు పోతే మరి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం వల్ల ప్రభుత్వానికి ఎందుకు బాధ్యత ఉండదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పోలీసు వారు పడిగాపులు కాపుతా ఉన్నారు. అక్కడికి వెళ్తే సామాన్య మానవుడు ఫ్యాక్టరీ గేట్ దగ్గరికి వెళ్తే మరి కాళ్ళు చేతులు ఎరకొచ్చినట్టు పరిస్థితి ఉంది. కానీ కార్మికులు చనిపోతే ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. అంతే విషయంగా తమ్ముడు ఒక్క నిమిషం ఆగమాకు ఆగబాబు. రెండో విషయానికి వచ్చేసరికి ఆ తమ్ముడు ప్రకారం 70 పరిహారం ఎందుకు అడగాలనే విషయం నేను చెప్పాను. ఈ రోజున కార్మికులకి ఇవ్వాల్సిన బాధ్యత మరి ఫ్యాక్టరీ యజమాని ఉంది. ఈ యొక్క బుధవాడ గ్రామంలో ఎంతో మంది డిప్లొమాలు చేసి మరి బీటెక్లు చేసి ఐటీఐ చేసి ఎంతో మంది యువకులు వాళ్ళ జీవితానికి మరి మరి ఉపాధి దొరుకుతుందని ఆశపడితే మనకిచ్చే ఉద్యోగాలు లేబర్ కాంట్రాక్ట్లు ఇస్తారు, పట్టా కట్టే ఉద్యోగాలు ఇస్తారు, ఊడ్చే ఉద్యోగాలు ఇస్తారు, కామరాగాసే ఉద్యోగాలు ఇస్తారు, లేకపోతే ఆ ఫ్యాక్టరీని వాచ్మెన్ ఉద్యోగాలు ఇస్తారు. ఈ నిబంధనల ప్రకారం 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సిన బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉందనే విషయాన్ని గమనించుకోవాలి. మూడో విషయానికి వచ్చేసి ఈ యొక్క ఫ్యాక్టరీ తోడి వల్ల ఎంతో మంది అనారోగ్యం పాలైపోయి మరి వైద్యం కోసం ఫ్యాక్టరీ హాస్పిటల్లో పోతే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు భార్యవా, తల్లివా, కొడుకువా అనేటటువంటి నిబంధనలు పెడతా ఉన్నారు. అంటే ఏంటి, ఈ బుధవాడ గ్రామంలో ఆ ఫ్యాక్టరీ యొక్క కాలుష్యం వల్ల మన అనారోగ్యం పాలైపోతే మనం హాస్పిటల్కి పోతే మన కుటుంబ సభ్యుడు దాంతో ఉద్యోగం చెయ్యాలి అనేటటువంటి నిబంధన ఎంత క్రూరమైందో ఒక నిమిషం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకి 4వ విషయానికి వచ్చరికి ఫ్యాక్టరీ వల్ల
స్థానికులకు ఉద్యోగాలు రావాలన్నా, ఫ్యాక్టరీ వల్ల గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదాలు వల్ల నష్టపరిహారం రావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ యొక్క యూనియన్ ని మనం ఉడవాడ గ్రామంలో ఫ్యాక్టరీ తరఫున స్థాపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మిత్రులారా, ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను లాయర్ గారు కూడా చెప్తా ఉన్నాను, ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీ పరంగా మనస్ఫూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం కానీ, కనీసం సానుభూతి తెలియజేయడం కానీ, ఇంతవరకు ప్రభుత్వం ఈ ప్రమాదం జరగడానికి ఫ్యాక్టరీ యొక్క నిర్లక్ష్యం ఉంది, ఫ్యాక్టరీ తప్పు ఉంది, ఫ్యాక్టరీ పొరపాటు చేస్తుంది, ఫ్యాక్టరీలో ఇలాంటి పద్ధతులు అవలంబించలేదని ఇంతవరకు ప్రభుత్వం ఇంతవరకు నివేదికలు ఇవ్వలేదు. గమనించండి, మీకు ఒక మాట తగ్గించండి. ఇంతవరకు ఈ పొరపాటు జరిగింది, యాజమాన్యం బాధ్యత వహిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎంతవరకు తెలియజేయలేదు. ఫ్యాక్టరీ కాపాడుతున్నారు పోలీసు వాళ్ళు వందల మంది అక్కడ నిలబడి. ఎటువైపు పోతుంది ప్రభుత్వ విధానం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకి సమస్య వచ్చినప్పుడు ఎవరెవరో నిందించడం కాదు, ఆలోచించే విధానంలో పద్ధతి ఉండాలి. చదువుకునే పిల్లలకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానికులకు విద్య కానీ, వైద్యం కానీ, ఫ్యాక్టరీ ఈ యొక్క భూమిని, ఈ యొక్క సంపదను అనుభవిస్తుంది కాబట్టి ఈ గ్రామంలో ఎలాంటి తప్పులు చేసినా గ్రామంలో కమిటీలు ఉండాలి, కార్మికుల పరంగా యూనియన్ ఉండాలని విషయాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కార్మికులు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, కానీ మన కార్మికుడు ఫ్యాక్టరీ గేరు దగ్గర పోవాలన్నా, ఉద్యోగానికి పోవాలన్నా ఎవరో యొక్క మరి అనుమతి ఉంటేనే, రికమెండేషన్ ఉంటేనే అంత నిపుణులమైన పరిస్థితి చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా వీటిని చెప్పుకోలేదు కాదు, ఖచ్చితంగా నష్టపరిహారం ₹1 ఇవ్వాలి, గాయపడ్డ వ్యక్తికి 50 లక్షలు ఇవ్వాలి, స్థానికులకు 75% ఉద్యోగాలు బుధవాడ గ్రామంలో యువకులకి ఇవ్వాలి. విద్య కానీ, వైద్యం కానీ ఎవరికి గాలి వల్ల, కాలుష్యం వల్ల, నీటి వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, ఏ పౌరుడు ఇబ్బంది పడ్డా కూడా వైద్య విషయంలో తరతమ భేదాలు లేకుండా ఫ్యాక్టరీ వాళ్ళకి ఖచ్చితంగా వైద్యం చేయించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థుల ప్రతి ఒక్క యువకులు కూడా స్థానికులుగా గుర్తించి ఉద్యోగాలు ఇవ్వడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం చొరవ చూపాలి. దయచేసి బుధవాడ గ్రామంలో ఉన్న మరి నాయకులకు ఒక్క మనవి చేస్తా ఉన్నాను, మనం బ్రతకాలి. మనం గ్రామంలో వాడు, మీ ముందున్న వాడు, మిమ్మల్ని నమ్ముకున్న వాడని ఫ్యాక్టరీ పరంగా మీరొక్కడే లబ్ధి పొందకుండా ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం పెట్టడానికి సరైన నిర్ణయాలు తీసుకోండి. ఏ పార్టీ కాదు, ఇక్కడ పార్టీ కాదు, వ్యక్తులుగా ఆలోచించండి, మానవత్వంగా ఆలోచించండి, మనుషులుగా ఆలోచించండి. పార్టీల పరంగా ఆలోచించొద్దు. మనిషికి ఇబ్బంది జరిగితే మానవత్వంతో ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు చెప్తాను.